హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫస్ట్ టైం కనుక ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ బటన్ నొక్కండి. ఈ వీడియోలో మనం చెర్లపల్లి రైల్వే స్టేషన్కు ఎలా వెళ్దాం, బస్సులు ఎక్కడి నుంచి ఉంటాయనేటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది నేను ఈ వీడియోలో వివరిస్తాను. వీడియో ఖచ్చితంగా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. అయితే మేము హబ్సిగూడ నుంచి ఇక్కడికి రావడం జరిగింది. హబ్సిగూడ నుంచి 250C బస్ ఎక్కితే మనల్ని ఏం చేస్తారంటే చెర్లపల్లిలో దించడం జరుగుతుంది. దీని పక్కనే ఉన్నటువంటి ఇక్కడ ఒక బండి అయితే ఏదైతే ఉంటుందో గప్చుప్ బండి ఉంటుంది. అక్కడే మేము అక్కడ పోయిన తర్వాత రైల్వే ఫుడ్ ఎలా ఉంటుందో తెలుసు కదా, అందుకే అని చెప్పేసి నేను మా పిల్లలకి ఇక్కడే తినబెట్టడం జరిగింది. ఈ రైల్వే స్టేషన్ కనిపిస్తుంది కదా, చెర్లపల్లి రైల్వే స్టేషన్ బోర్డు, దీని ఆపోజిట్లోనే ఈ ఆర్చ్ కనిపిస్తుంది. ఈ ఆర్చ్ నుంచి స్ట్రేట్గా మనం వెళ్తే ఏం చేయొచ్చు అని అంటే చెర్లపల్లి రైల్వే స్టేషన్కి అనేది వెళ్ళొచ్చు. ఇక్కడి నుంచి కొంచెం దూరమే, పెద్ద దూరం ఏమి ఉండదు అని చెప్పేసి నేను మా పిల్లల్ని తీసుకొని నడుస్తూ వెళ్ళడం అనేది కూడా జరిగింది. అయితే ఈ చెర్లపల్లి రైల్వే స్టేషన్ అయితే ఏదైతే ఉంటుందో ఇది వచ్చేసి వన్ ఆఫ్ ద ఇప్పుడు కట్టినటువంటి దాంట్లో వచ్చేసి ఏంటంటే చాలా టెక్నాలజీ తోటి దీన్ని కట్టడం జరిగింది. రీసెంట్గానే దీన్ని 6th జనవరి 2025లో మన నరేంద్ర మోడీ గారు దీన్ని వర్చువల్గా ఓపెన్ చేయడం అనేది కూడా జరిగింది. అయితే ఇది 5th మేజర్ టౌన్ మన దగ్గర వచ్చేసి. ఇంతకుముందుకు వచ్చేసి సికింద్రాబాద్, కాచిగూడ, నాంపల్లి, లింగంపల్లి, తర్వాత వచ్చేసి ఏంటంటే ఇప్పుడు చెర్లపల్లిని పెట్టారు. అంటే సికింద్రాబాద్లో వచ్చేసి ఏంటంటే ట్రైన్ యొక్క రద్దీ అయితే ఏవైతే ఉంటాయో ట్రైన్స్ రద్దీని తగ్గించడానికి ఇది వచ్చేసి రిజర్వేషన్ కౌంటర్. ఇక్కడ మనం టికెట్స్ అనేది తీసుకోవచ్చు. ఇక్కడ నుంచి మనం లోపలికి అనేది వెళ్ళి చూద్దాం రండి. అయితే నేను చెర్లపల్లి వీడియోకి సంబంధించి చెర్లపల్లి రైల్వే స్టేషన్కి సంబంధించి వీడియో చూడడం జరిగింది. అయితే పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది నాకు ఎక్కడ దొరకలేదు. అందుకే ఏం చేసినానంటే నేను అక్కడ వెళ్ళినప్పుడు ఆ వీడియో అనేది మీకు వివరిస్తున్నాను. అక్కడ ఉండేటువంటి విశేషాలు ఏంటిది, ఏ విధంగా ఉంటాయని చెప్పేసి. అయితే నా యొక్క ఒపీనియన్ ప్రకారం వచ్చేసి ఏంటంటే ఇది చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీతోటి కట్టిరు. ఎందుకంటే దీన్ని చూస్తే కనుక ఎవరు కూడా రైల్వే స్టేషన్ అనుకోరు. ఎందుకనంటే అంత క్లాస్గా ఉంటుంది. మినీ ఒక ఎయిర్పోర్ట్, అంటే మీకు ఎయిర్పోర్ట్కి పోయినటువంటి ఫీలింగ్ అనేది అనిపిస్తుంది మీకు. ఇక్కడ మొత్తం 9 ప్లాట్ఫామ్స్ ఉంటాయి. అయితే మన రిజర్వేషన్ కౌంటర్ ఉంది కదా, అక్కడి నుంచి మెట్లు ఎక్కుంటూ పోతే ఏం చేస్తుందంటే ఇక్కడ లాంజ్ ఉంటుంది. ఇందులో వచ్చేసి మనం ఏం చేయొచ్చు అంటే హ్యాపీగా నడుచుకుంటూ వెళ్ళొచ్చు. ఇక్కడ పైనుంచి చూస్తే ఇక్కడ వచ్చేసి అన్ని స్మార్ట్ టికెట్స్, అంటే మొత్తం టెక్నాలజీతో ఉన్నటువంటి టికెట్స్, తర్వాత ఎక్కడ చూసినా ఫుల్ సెంట్రలైజ్ ఏసీ, ఫుడ్ కోర్ట్స్ ఉన్నాయి. తర్వాత ఎక్కడానికి ఎస్కలేటర్స్ కూడా ప్రొవైడ్ అనేది చేయడం జరిగింది. అయితే మేము ఇందులో పోతుంటే ఫస్ట్ టైం ఒక ఎయిర్పోర్ట్కి వచ్చినటువంటి ఫీలింగ్ అనేది కూడా మాకు కలిగింది అన్నట్టు. అంటే అంత బాగా ఉంది. సో ఇక్కడ కనుక ఇది మెయిన్ ఎంట్రన్స్. అయితే ఇక్కడ మనకు ఎంట్రన్స్లు వచ్చేసి 2 ఉంటాయి. అయితే మేము ఫస్ట్ వచ్చేసి మేము చూపించిన కదా, అక్కడి నుంచి ఇక్కడ హబ్సిగూడ నుంచి మనం బస్సులో వస్తే అక్కడ దిస్తుంది. ఇక్కడ నుంచి మెయిన్ ఎంట్రన్స్ ఉంటుంది. ఇది చూడొచ్చు మీరు, మెయిన్ ఎంట్రన్స్ స్టార్టింగ్ పాయింట్లో. ఇది చాలా అంటే చాలా బాగుంటుంది. మొత్తం ఏసీ, ఎక్కడ చూసినా ఏసీ ఉంటుంది. ఇదేమో మెయిన్ ఓపెనింగ్ డోర్స్. అయితే డోర్ల ద్వారా మనకు రాగానే 2 చేతులతోటి ఏంటంటే ఇక్కడ ఉండడం జరుగుతుంది. చాలా అంటే చాలా బాగుంటుంది ఈ పిక్చరు. ఈ బొమ్మ చాలా అంటే చాలా బాగుంటుంది. చాలా మంది వచ్చేసి ఇక్కడే ఫోటోలు దిగడం అనేది జరుగుతుంది. మేము కూడా దిగాను. అయితే ఇక్కడ మెయిన్గా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఏంటి అంటే ఇక్కడ వాల్స్ ఉన్నాయి కదా, ఆ వాల్స్కి మంచి అందమైన పెయింటింగ్స్ అనేది వేసిరు. ఒకసారి మీరు కూడా ఆ పెయింటింగ్స్ అనేది కూడా చూడొచ్చు. అక్కడ డిస్ప్లే అనేది చూపిస్తారు, అంటే ట్రైన్ టైమింగ్స్ ఎప్పుడు ఉంటాయి, ఏ విధంగా అని చెప్పేసి. ఇది టోటలీ సెంట్రలైజ్డ్ ఏసీ, మొత్తం ఒక ఏసీ స్ట్రక్చర్ అనేది ఉంటుంది. ఇది బయట వ్యూ. బయట నుంచి చూస్తే ఏంటంటే ఇక్కడ నుంచి ఇలా కనిపిస్తుంటుంది. బయట నుంచి చాలా అంటే చాలా విశాలమైనటువంటి పార్కింగ్ ఏరియా అనేటువంటిది దీనికి ఉంది. సో ఇది ఖచ్చితంగా నేను చెప్పగలుగుతున్నా, హైదరాబాద్కి వచ్చేసి ఇది వన్ ఆఫ్ ద మేజర్ సిటీ రైల్వే స్టేషన్గా ఇది ఫ్యూచర్లో అవుతుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. ఎక్కువగా మనం సికింద్రాబాద్, తర్వాత నాంపల్లి, తర్వాత కాచిగూడ అనుకుంటాం, కానీ వాటి తర్వాత వచ్చేసి ఈ ప్లేస్ వస్తుంది. అయితే ఇది ఈవినింగ్ టైంలో దీని చుట్టూ గార్డెనింగ్ కూడా చాలా పెంచారు, మంచి చెట్లు తర్వాత అవన్నీ కూడా ఉంచారు. ఇక్కడ బయట నుంచి వ్యూ. అయితే మెయిన్ ఈ ఎంట్రన్స్ అయితే ఏదైతే ఉంటుందో ఎంట్రన్స్ నుంచి మనం లోపలికి వెళ్ళొచ్చు. కార్ పార్కింగ్ కూడా చాలా అంటే చాలా ఉంటుంది. ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చినప్పుడు కార్లో కూడా ఫుల్ సెక్యూరిటీ అనేది కూడా ఉంటుంది. ఇది మేమందరం బయట నిలబడి తీసుకోవడం జరిగింది. అంటే ఈవినింగ్ టైంలో వచ్చేసి ఏంటంటే చాలా అంటే చాలా బాగుంటుంది ఈ రైల్వే స్టేషన్. ఖచ్చితంగా ఒకసారి ఏంటంటే టూరిజం పర్పస్లో అయినా కానీ దీన్ని విజిట్ చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. నేను ఫస్ట్ ఏమో అనుకున్నా, నేను చూసిన దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషను, కానీ కరెక్ట్గా దొరకలేదు. వెళ్ళొచ్చా వెళ్ళకూడదా అని చెప్పేసి ఇక్కడ నుంచి వాళ్ళు ఆ గార్డెన్లో పూలు తెంపి ఇలా ఇవ్వడం అనేది కూడా జరుగుతుంది. అయితే ఇది లోపలికి ఆఫీస్ బుకింగ్ నేను ఫస్ట్ చూపించిన కదా, అక్కడ ఒక బుకింగ్ ఉంటుంది, ఇక్కడ ఒక బుకింగ్ ఉంటుంది. ఇది వచ్చేసి ఏంటంటే బయట చెట్లకు సంబంధించిన గార్డెనింగ్. ఈ చెర్లపల్లి రైల్వే స్టేషన్లో వచ్చేసి నాకు అనిపిస్తుంది ఇది ఒక రైల్వే స్టేషన్ అనే ఫీలింగ్ అనేది కూడా కలగదు. మీరు వచ్చేసి ఏంటంటే చాలా బాగుంటుంది. ఇక్కడ మెయిన్ ఇది ఎంట్రన్స్ ఉంది కదా, ఇక్కడ ప్రవేశం అని చెప్పేసి ఉంటుంది. ఇక్కడ నుంచి మనం ఏం చేయాలంటే లోపలికి పోవాలి. ఈ పైన ఉండేటువంటిది అంటే మనం ఏదైనా
తీసుకురాని వస్తువులు తీసుకెళ్తున్నాం అని చెప్పేసి ఫుల్ సెక్యూరిటీ అనేది కూడా ఉంటుంది. మనం ఇందులో నుంచి వెళ్ళాలి. ఇందులో నుంచి వెళ్ళి ఇక లోపలికి అనేది మనం ఎంట్రీ అనేది కూడా ఇవ్వడం జరుగుతుంటుంది. సో ఎక్కడ చూసినా కానీ సెంట్రల్ ఏసీ ఉంటుంది. ఇక్కడ హెల్ప్ డెస్క్ అని చెప్పేసి ఒక ఆవిడ ఉంది కదా, ఇక్కడ మనం ఏదైనా డౌట్స్ ఉంటే వాళ్ళని అడగవచ్చు. అంటే సపోజ్ మనకి రైల్వే స్టేషన్లో వచ్చేసి మనకి ఏదైనా తెలియకపోతే మొత్తం 9 ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. ఈ 9 ప్లాట్ఫామ్స్లో మన ట్రైన్ ఎక్కడ ఆగింది, ఇది వచ్చేసి ఏంటంటే వెయిటింగ్ హాల్. సో ఇది ఫుల్లీ సెంట్రలైజ్డ్. అంటే ఎంత బాగుంటుంది అంటే అంత బాగుంటుంది. ఎక్కడ మనకు ఒకవేళ రైల్ టైమింగ్ చాలా లేట్గా ఉందనుకో మనం ఇక్కడ కూర్చోవచ్చు. ఇంకా మన రైలు వస్తుందా రాదా అనే టెన్షన్ లేకుండా అక్కడే డిస్ప్లే అనేది కూడా వాళ్ళు ఇచ్చారు. ఆ డిస్ప్లేలో మనం చూసుకోవచ్చు. సో ఇక్కడ మొత్తం వాల్స్ పైన పిక్చర్స్ కూడా వేసారు. కానీ చాలా అంటే సెంట్రల్ ఏసీ ఉంటుంది ఇది లోపల. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక్కడ నేను వెళ్ళడం జరిగింది లోపలికి. ఇంకా వాష్రూమ్స్ అయితే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. ఇది మహిళలకు కూడా సపరేట్గా, మహిళలది జెంట్స్ వచ్చేసి పక్కనే ఉంటుంది. కానీ ఏసీ మాత్రం సూపర్గా ఉంటుంది. ఫుల్ ఏసీ అనేది కూడా వస్తుంటుంది. సో కాబట్టి తప్పనిసరిగా ఈ ఒకసారి దీన్ని విజిట్ అనేది చేయండి. సో ఒకసారి మళ్ళా చూడండి దీన్ని. ఇలా మేము నడుచుకుంటూ వెళ్తుంటే మాకు అనౌన్స్మెంట్ రావడం జరిగింది. మా ట్రైన్ వచ్చేసి 6th ప్లాట్ఫామ్ మీద ఉంది అని చెప్పారు. అయితే మొత్తం ఇందులో వచ్చేసి 9 ప్లాట్ఫామ్స్ ఉన్నాయి కదా, మా ట్రైన్ వచ్చేసి 6th ప్లాట్ఫామ్ మీద ఉంది. సో కాబట్టి మేము అక్కడికి వెళ్ళడం అనేది కూడా జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి ఎలా రావాలి, హైదరాబాద్ నుంచి ఈ స్టేషన్కి ఎలా చేరుకోవాలని చెప్పేసి మనకందరికీ తెలుసు. హబ్సిగూడ నుంచి ఇక్కడ నుంచి బస్సులు అనే నెంబర్ ఆఫ్ బస్సెస్ ఉంటాయి. ఆ 250C కనుక బస్సు ఎక్కితే చక్కగా మిమ్మల్ని తీసుకొచ్చి రైల్వే స్టేషన్ దగ్గరనే దించుతాడు. అక్కడి నుంచి కొంచెం దూరం నడిస్తే సరిపోద్ది. ఇప్పటిదాకా నేను చూపించిన గప్చుప్ బండి కాడ దించుతాడు. అక్కడి నుంచి నడుచుకుంటూ వస్తే సరిపోద్ది. స్టేషన్ అయితే చాలా బాగుంటుంది. అయితే ఎక్కువగా మేజర్గా వచ్చే స్పెషల్ ట్రైన్స్ ఎక్కువ నడుస్తాయి. ఇక్కడ మెయిన్ ట్రైన్స్ నడవవు. స్పెషల్ ట్రైన్స్కి ఎక్కువ యూజ్ చేస్తుంటారు. నెక్స్ట్ వాటి గురించి వివరాలు తర్వాత వీడియోలో అందిస్తాను.